ఫ్రెండ్స్, ఇవాళ అస్సలు ఇప్పుడు షేక్ 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 చేస్తున్న ఒక టాపిక్ గురించి మాట్లాడతాం. డిజిటల్ అరెస్ట్. అసలు డిజిటల్ అరెస్ట్ అంటున్నారు. అసలు ఏముందబ్బా అని. అసలు ఎంత బోల్డ్ అయిన వాడైనా అసలు పిచ్చి వాళ్ళు ఏం కాదండి. అసలు అంత గజ గజ వణిగిపోయి అసలు వాళ్ళు అడిగే క్వశ్చన్స్ ఇదన్నీ కూడా మామూలుగా ఉండదు. ఎంత అన్షేకబుల్గా ఉన్నా కూడా వాళ్ళని షేక్ చేసే మనిషి అది. అసలు మీరు ఆ ఫోన్ ఒక్కసారి లిఫ్ట్ చేస్తే మీ జీవితం ట్విస్ట్ అయిపోవాల్సింది. ఎంతటి వాడైనా ఎలా బ్లాక్మెయిల్ చేయాలన్నా, మిమ్మల్ని ఎలా వాడుకోవాలన్నా, ఆ టీమ్ సెట్టింగ్ ఇదన్నీ మామూలుగా ఉండదు. అసలు అదన్నీ నీకెలా తెలుసు. ఎందుకంటే ఇవాళ మీరు ఏదైతే వింటున్నారో అది 3.5 months బ్యాక్ నేను ఫేస్ చేశాను. అసలు మామూలుగా అయితే నా వర్కౌట్ అంతా అయిపోయి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత 9:15 నుంచి 10:45 నా స్లీప్ అవర్స్. మార్నింగ్ ఖచ్చితంగా నిద్రపోతాను. సో నాకు తర్వాత లేచి 11కి అట్లా సెటిల్ అవుతాను నా ప్రొఫెషనల్ వర్క్. సో 10:45కి నాకు ఒక ఫోన్ వచ్చింది. రెగ్యులర్గా కస్టమర్ కాల్ అయ్యి ఉంటుందని చెప్పి అసలు నిద్రలోనే ఫోన్ జస్ట్ ఆన్సర్ ఇవ్వటం స్టార్ట్ చేశాను. ఆన్సర్ స్టార్ట్ చేయటమే సో మీ పేరా అన్నాడు. ఎస్, ఇదే మీ ఫోన్ నంబరా అన్నాడు. మనకేంటంటే కొంత సర్కాస్టిక్గా మాట్లాడటం ముందు నుంచి నోడి తోలు కొంత ఎక్కువ ఉన్న బ్యాచ్ కాబట్టి ఆ ఫోన్ నెంబర్ ఎవరిదో తెలియకుండా నాకు ఫోన్ చేస్తున్నారు. మ్యాటర్ ఏంటో చెప్పాను. మీ ఆధార్ నెంబర్ ఇది, మేము సో ప్లేస్ నుంచి మాట్లాడతాం. బాంబే నుంచి మీకు కొరియర్ వచ్చింది. ఆ కొరియర్లో కుకైన్ చాలా ఎక్కువ ఉంది. సో మీరు డ్రగ్ మాఫియా మీ రిలేటెడ్గా లింక్ ఉందని మాకు ఎవిడెన్స్లో తేలింది. మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి అన్ని రంగాల సిద్ధం ఉంది. మీ మొబైల్ నెట్వర్క్ మా చేతిలో ఉంది. మిమ్మల్ని ట్యాప్ చేస్తున్నాం, మీ మొబైల్ని ట్యాప్ చేస్తున్నాం, మీ అకౌంట్స్ అన్ని సీజ్ అవుతుంది. ఈ నెంబర్కి రిలేటెడ్గా ఉన్న అన్ని అకౌంట్స్ సీజ్ చేస్తున్నాం అని నేను అన్నాను. సార్, కొరియర్ నేను పంపించానా, వేరే వాళ్ళ దగ్గర నుంచి కొరియర్ నాకు వచ్చిందా అంటే దీనిలో ఉన్న గొప్పతనం ఏంటంటే వాడు ఫస్ట్ స్టార్ట్ చేయటం ఇంగ్లీష్లో స్టార్ట్ చేశాడు. వన్స్ ఒకసారి నా యాక్షన్ తెలుసుకున్న తర్వాత తెలుగుకు మారాడు. ఈవెన్ నాకు తమిళ్ కూడా వచ్చును అనుకుని వాడు తమిళ్లో కూడా అంటే ఒక మనిషికి ఎన్ని లాంగ్వేజ్ వచ్చినా కూడా వాడు పసిగట్టగలుగుతున్నాడు. అంటే మీరు ఇమాజిన్ చేసుకోండి. ఇప్పుడు మిగతా నేను తెలుగులో మాట్లాడటం మీరు, తమిళ్లో మాట్లాడటం మీరు, ఇంగ్లీష్లో కాన్వర్సేషన్. అసలు మీరు ఏ లాంగ్వేజ్ మీకు వచ్చినా కూడా డీల్ చేయడానికి ఆ గ్రూప్ ఆఫ్ టీమ్ మెంబర్స్ అందరూ ఉన్నారు. దీని అంతా కూడా మళ్ళీ దానిలోనే కాన్ఫరెన్స్ కాల్ ఉంటుంది. అక్కడికి దీని నుంచి డైరెక్ట్ చేస్తుంటారు. అక్కడ ఒకరితో మాట్లాడు ఇదన్నీ చేసుకుని మనని బెదిరించడం ఒక రేంజ్లో ఉంటుందండి. ఒక 10 minutesలో అసలు నాకు నిద్ర నుంచి పూర్తిగా నేను లెగవలేదు. ఇదన్నీ కూడా అండి నా బ్రెయిన్లో ఒక రంగా ఫియర్ క్రియేట్ చేసింది. ఆధార్ నెంబర్ కరెక్ట్గా చెప్తున్నాడు, పాన్ నెంబర్ కరెక్ట్గా ఉంటుంది. ఈవెన్ నా బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా వాడు క్లియర్గా చెప్పాడు. అంటే వాడు ఎంత హోంవర్క్ చేసుకుని ఎంత బ్రెయిన్తో ఉండి ఉంటాడో నాకు పసిగట్టగలిగాను. ఇదన్నీ చెప్పుకునింటే ఒక 10 minutesలో ఫోన్ చేస్తాను, ఐ వాంట్ టు గో రెస్ట్ రూమ్ చెప్పి ఆయన అడిగాను. జస్ట్ నవ్ ఐ లేసాను, నాకు 10 minutes బ్రేక్ ఉండంటే ఓకే 10 minutes తర్వాత మాట్లాడతాను చెప్పి వాడు ఫోన్ పెట్టి దీంట్లోపల నేను నా ఫోన్ ఎలాగా ట్యాప్ చేస్తున్నాను అన్న ఉద్దేశం చెప్పాడు కదా. సో నా ల్యాండ్లైన్ నుంచి మా ఆయనకి ఫోన్ చేసి చెప్పాను, ఏంటి ప్రవీణ్ ఇలా ఏదో చెప్తున్నారు, మరి ఏంటి నాకు అర్థం కావట్లేదు, నిద్ర నుంచి లేచేసరికి ఎదవకాలు వచ్చింది ఏంటి అంటే ఒకసారి బాబాయ్తో మాట్లాడు. ఓకే అని చెప్పి మా బాబాయ్తో మాట్లాడు, మా ఫ్రెండ్తో మాట్లాడు. సంథింగ్ గజిబిజిగా ఉంది, కొంతవరకు డిఫికల్ట్ ఉంది, నాకు ఏదో డిపార్ట్మెంట్ వాళ్ళని పంపిస్తా అంటున్నాడు, అరెస్ట్ అంటున్నాడు, నాన్ అవైలబుల్ వారెంట్ అంటున్నాడు, సెక్షన్ కూడా ఏదో చెప్పాడు. ఎవడో పంపించిన దానికి డ్రగ్ పంపిస్తే నేనేం చేస్తాను, ఎవడైనా పంపించవచ్చు. ఇప్పుడు పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు ఒక అడ్రస్లో ఒక షాప్ ఉంది, షాప్లో నేమ్ ఉంది, అడ్రస్ ఉంది, పేరు ఉంది. ఎవడైనా మీరైనా కొరియర్ పంపించవచ్చు. ఆ కొరియర్ వచ్చిన దానికోసం మనం ఇక్కడ పనిష్మెంట్ చేసుకుంటాం. మన కొరియర్ పంపిస్తే దానిలో ఏం పెడతామో తెలుస్తుంది. ఎవడో పంపించిన కొరియర్లో మనకి ఏం తెలియదు కదా. సో అలా బోలని క్వశ్చన్స్ నా బ్రెయిన్లో వన్ బై వన్ కనెక్టివిటీ రన్ అవుతుంది. ఎక్కడ మిస్టేక్ చేసి నేనేంటంటే ఫోన్ చేయగానే యూజువల్గా మా బిజినెస్ ఏంటి ఆప్టికల్ హాస్పిటల్ పర్చేసింగ్ ఇదన్నీ వస్తుంది. సో మెడిసిన్ వస్తుంది, లెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంది, ఫ్రేమ్స్ వస్తుంది, బాంబే నుంచి వచ్చిన ఫ్రేమ్స్ ఇదై ఉండవచ్చు, వేరే ఏదైనా అయ్యి ఉండవచ్చు. సో ఐ అగ్రీ అన్నాను. ఆ ఒక్క మాటతో చచ్చాను. అసలు మళ్ళీ ఒక 10 minutes తర్వాత ఫోన్ చేసి అర్జెంటుగా మీరు వీడియో కాల్కి రావాలన్నాడు. వీడియో కాల్కి నేను ఎందుకు,
మామూలుగా మాట్లాడండి, వీడియో కాల్ అంటే మీరు రావాలి, మీరు హౌస్ అరెస్ట్ అవుతున్నారు, మీరు ఎక్కడ బయట వెళ్ళటానికి లేదు, వీడియో కాల్ వరకు కట్ చేయడానికి కూడా వీల్లేదని. వీడియో కాల్ కట్ చేయడానికి వీల్లేదు. వీడియో కాల్ అస్సలు ఒక రకమైన సెటప్ మామూలుగా లేదు. నాగార్జున సినిమాలో ఇదన్నీ ఒక ప్రకాష్ రాజ్ సినిమాల్లో మనందరూ చూసి ఉంటాం కదా, పోలీస్ సెటప్, సిబిఐ ఎంక్వైరీ ఉన్నది, ఒక చైర్ వేసుకుని నలుగురు ఉంటారు, వెనకాల మనుషులు, అడావడి వాతావరణం, వాళ్ళని మనం ఎంక్వైరీ చేయటం మొదలుపెట్టి నీ పేరు ఏంటి, అదేంటి, ఆధార్ కార్డ్ ఏంటి, పాన్ నెంబర్ ఏంటి, ఇది నీ అకౌంట్, ఇది ఎంత లింక్ అయింది, ఇది కాకుండా వేరే అకౌంట్లు ఉన్నాయి, నీ అకౌంట్లో ఎన్ని లావాదేవీలు జరిగింది, దీనికి అన్నీ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయటం, ఇంత అమౌంట్ ఇది కొకేన్ కోసం, లేదంటే నక్సలైట్ రిలేటెడ్గా నువ్వు వాడుతున్నావు, అది ఇది అని చెప్పి అసలు వాడు అడిగే క్వశ్చన్ తిరిగి మైండ్ బ్లాక్ అయిందంటారు కదా, నిజంగా బ్లాక్ బస్టర్ మనకు కనిపిస్తుంది. దాని నుంచి అసలు తేరుకోవటానికి ఒక 10 నిమిషాలు అయిపోయింది. ఇలా నేను అరెస్ట్ చేయడానికి వస్తున్నారు, నువ్వు ఒక 2 డ్రెస్తో ప్యాకప్ అయిపోయి ఉండు, నీ అకౌంట్ నెంబర్ ఇదన్నీ మేము ఏదో చూస్తున్నాం, ఇక నువ్వు ఒకసారి ఇదన్నీ చేసుకున్న తర్వాత అగైన్ మేబీ కాల్ అనదర్ 15 మినిట్స్ అన్నాడు. ఎవరినైనా ఇంకో 15 మినిట్స్ తర్వాత ఇంకో గంట ఉందని చెప్పి 15 మినిట్స్ తర్వాత మళ్ళీ ఫోన్ చేసి ఏదైనా షార్ట్ అవుట్ చేయడానికి వేరే ఏదైనా ఎదికామంటే మామూలుగా బుక్ అది ఇది అన్నారు. అసలు ఎదుకటం ఏంటి, ఎందుకు ఇదన్నీ చేసుకుని థింక్ చేసుకుంటూ కూర్చుంటే అంటున్నాడు, మీరు ఏదైనా మేనేజ్ చేయాలని అనుకోండి, ఇప్పుడు ఈ స్టేజ్లో మేనేజ్ చేసుకోండి, ఇంకా నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళి వన్స్ అరెస్ట్ అయిన తర్వాత మీరు బయటకు రావటం కదా అసలు ఇంపాసిబుల్ అన్నాడు. అప్పుడు దొరికాడు వాడు. అప్పుడు నాకు మాట గుర్తు వచ్చింది, వన్స్ మీరు ఏదన్నా హెల్ప్ తీసుకోవాలంటే బిఫోర్ అరెస్ట్ తీసుకోవాలి, కానీ ఆఫ్టర్ వన్స్ అరెస్ట్ అయిన తర్వాత మీకు అసలు కుదరదు అన్నాడు. అప్పుడు నాకు దొరికాడు, రావు నైనా 7 డబ్బుల కోసమే డీల్ చేసుకుని ఉన్నట్టే, అస్సలు పైసా కూడా కాదు కదా, 1 పైసా కూడా ఇవ్వను, 5 పైసా కాదు 1 పైసా కూడా ఏం చేసుకుంటావు చేసుకో, నీకు ఏదైనా ఉంటే నోటీస్ ఇస్తావా, నా ఇంటికి పంపిస్తావా, ఏదైనా చేసుకో అని ఆ నంబర్ బ్లాక్ చేసేసుకొని గట్టిగా స్ట్రాంగ్గా, ఇంకా వేరే నంబర్ వాడు సోర్స్ లేదు, మన లక్కీ టిప్ అని చెప్పి అన్ని బాక్స్లో ప్రతి దానిలో వెళ్ళి వేస్తాం, ఎగ్జిబిషన్ వెళ్ళినప్పుడు వేస్తాం, పెట్రోల్ బంక్లో ఏదైనా వేస్తాం. సో నాకు తెలిసిన వరకు మన ఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్ ఇవ్వటం వల్ల ఇవాళ ఉన్న దాంట్లో ప్రతి దానిలో దొరికిపోతుంది. సో ఎక్కడికి వెళ్ళినా అవసరం లేకపోయినా ఈ ప్రైస్ కోసమో, దానికోసమో, కూపన్ కోసమో, రిజిస్ట్రేషన్ కోసమో మీ మొబైల్ నెంబర్ ఎవరికి పోదు. మీ మొబైల్ నెంబర్ మీరు సెక్యూర్గా చూసుకోండి. ఆధార్ నెంబర్ కూడా ఇప్పుడు ఉన్నది, మన నెంబర్ని హైడ్ చేసుకున్న వచ్చినది ఉంటాయి, ఎక్స్ అని చెప్పి రిమైనింగ్ నెంబర్స్ వస్తుంది. సో అలాంటిది హైడ్ చేసుకున్న ఆప్షన్ ఉన్నది ఇవ్వండి. అందరికీ ఆధార్ నెంబర్ కూడా ఇవ్వవద్దు. ఇలా ఇవ్వటం వల్లనే మనకి ఇంత ట్రబుల్లో పడుతున్నాం. వాడు ఎదవ చేతుల్లో పడి మనకు అనవసరంగా బీపీలు, షుగర్లు, మనకు నిద్ర లేకుండా అంత స్ట్రెస్ మనకి ఎందుకు భరించమని అనిపిస్తుంది. నిజంగా ఆడు పెట్టే టెన్షన్ నాకు 2 రోజు పాల్పిటేషన్ లెవెల్స్ ఉంది. ఆ పాల్పిటేషన్ వల్ల నార్మల్గా పల్స్ రేట్ అనేది నాకు 70 to 80 మధ్యలో ఉండాల్సింది. 2 days 110. అసలు ఏం మాట్లాడినా ఏమున్నా దడదడగా 5 కిలోమీటర్ నాన్ స్టాప్గా పరిగెడుతున్న వాడికి ఎట్లా ఉంటుంది, సిమిలర్ పొజిషన్ నేను ఫీల్ అయ్యాను. సో తర్వాత ఏం కాదు, ఇంకెవడు రాడు అనుకుని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కూల్ డౌన్. తర్వాత మా వాళ్ళని ఒకసారి సైబర్ క్రైమ్లో కంప్లైంట్ కూడా పెట్టేస్తే అగైన్ ఒక కాల్ వస్తే చూద్దాం, లేదంటే ఇగ్నోర్ చేద్దాం చెప్పి అనుకున్నాను. సో ఈ మాట ఎందుకు చెప్తానంటే మీకు యూజ్ అవుతుంది, నాలాగా మీరు స్ట్రెస్ అవ్వకుండా ప్రశాంతంగా ఆరాంసేగా ఉండండి. ఏం కాదు, ఎవడు ఏం చేయలేడు. అకౌంట్ నెంబర్ అసలు డీల్ చేయడం కదా ఇబ్బంది కాదు. అవసరమైన ఒకే ఒక అకౌంట్కి మీరు ఆన్లైన్ పెట్టుకోండి, మిగతాదాన్ని ఆఫ్లైన్ చేసుకోండి. నేను చేసేది కూడా అదే పద్ధతి. ఎవరికి మన అకౌంట్ నెంబర్తో సంబంధమే లేదండి. మీ పర్మిషన్ లేకుండా ఏమవుతుంది. ట్రస్ట్ మీ, వీ కెన్ విన్.